Hello all, welcome to Objection Overruled by Law channel. ఈ వీడియోలో మనం సెక్షన్ 126 అండర్ గిఫ్ట్ సెక్షన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882. సో మనం ముందర వీడియోస్లో చెప్పుకున్నట్లుగానే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882లో 122 to 129 సెక్షన్స్ అనేవి గిఫ్ట్ గురించి మాట్లాడాయని చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనం సెక్షన్ 126 గురించి మాట్లాడదాం. సెక్షన్ 126 ఏం చెప్తుందంటే ఎప్పుడు when the gift can be revoked or suspended, ఎప్పుడు ఈ గిఫ్ట్ని మనం రివోక్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, ఆ కండిషన్స్ ఏంటి అనేది దాని గురించి సెక్షన్ 126 క్లియర్గా చెప్పింది అనమాట. ఫస్ట్ పాయింట్స్ వచ్చేసరికి రెవల్యూషన్ బై అగ్రిమెంట్, అంటే ఇట్ ఇస్ మస్ట్ బి మ్యూచువల్ అగ్రిమెంట్. గిఫ్ట్ అనేది మనం ఎప్పుడు రివోక్ చేయొచ్చు అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ది మ్యూచువల్ అగ్రిమెంట్. అంటే దానికి ఒక మళ్ళీ ద కీ ఇంగ్రీడియంట్స్ ఒక 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే దెర్ షుడ్ బి అనే కండిషన్. అది మ్యూచువల్ అగ్రిమెంట్ అయినప్పుడు ఆ అగ్రిమెంట్ బేస్డ్ ఆన్ వాట్ కండిషన్, ఏ కండిషన్ హ్యాపెన్స్, ఇఫ్ దట్ కండిషన్ హ్యాపెన్స్ దెన్ ద గిఫ్ట్ కెన్ బి రివోక్డ్. ఆ కండిషన్ ఏంటనేది స్పెసిఫై చేయాలి. రెండోది ఏంటంటే ఆ కండిషన్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ది డోనార్స్ విల్, అంటే డోనార్ యొక్క విల్లుని బట్టి ఆ కండిషన్ ఉండకూడదు. అంటే డోనార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రివోక్ చేసుకోవడం అలా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రివోక్ చేసుకున్నారు అంటే దట్ ఈస్ నాట్ ఎ గిఫ్ట్. సో బేసికల్గా ద ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి, ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి దర్ షుడ్ బి సమ్ కండిషన్ ఆ మ్యూచువల్ అగ్రిమెంట్లో ఉండాలి. రెండోది వచ్చేసరికి దట్ కండిషన్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ది డోనార్ విల్, డోనార్ మీద బేస్ అయ్యి ఆ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. మూడోది వచ్చేసరికి ఏంటంటే డోనీ మస్ట్ యాక్సెప్ట్ దట్ పర్టికులర్ కండిషన్. ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయితే దాట్ గిఫ్ట్ కెన్ బి రివోక్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అనేవాడు హీ హాజ్ గిఫ్ట్ ద ప్రాపర్టీ టు బి. ఏ అనేవాడు ఒక ప్రాపర్టీ బి గిఫ్ట్ చేసేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏం పెట్టాడు? ఒకవేళ బి అనేవాడు చనిపోతే వితౌట్ డిసెండెంట్స్, అతనికి లీగల్ హైట్స్ లేకుండా చనిపోవడం కానీ, లేదా లీగల్ హైట్స్ కూడా చనిపోవడం కానీ ఇన్ ద ఏస్ లైఫ్ టైం, అంటే బిఫోర్, అంటే ఏకి ముందలే. ఇప్పుడు ఏ అనేవాడు బీకి ప్రాపర్టీ గిఫ్ట్ చేస్తున్నాడు కాబట్టి కండిషన్ ఏం పెట్టాడంటే బి అనేవాడు ఏ కన్నా ముందలే చనిపోవడం కానీ, లీగల్ హైట్స్ లేకుండా, లేకపోతే లీగల్ హైట్స్ కూడా ఏ కన్నా ముందల ఏ లైఫ్ టైంలో చనిపోతే, సో ఆ గిఫ్ట్ అనేది విల్ కాల్ బ్యాక్ దట్ గిఫ్ట్, అంటే ద గిఫ్ట్ విల్ బి రీవోక్డ్ బై ద డోనార్. ఇది కండిషన్, అది మనకి ఎగ్జాంపుల్లో చెప్పబడింది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ద డోనార్ రిటైన్స్ ద రైట్ టు రీవోక్ ద గిఫ్ట్ దట్ ఈస్ వైడ్. అంటే డోనార్ విల్లింగ్నెస్ బట్టి, అంటే డోనార్ ఎప్పుడైనా ఎట్లయినా గిఫ్ట్ని రివోక్ చేయడం అనేది ఉండదు. అలా ఉంటే దట్ ఈస్ నాట్ యాక్చువల్ యాజ్ అ గిఫ్ట్. సో ఏం చెప్తుంది ఇక్కడ కీ రూల్ ఏంటంటే a gift revocable at the mere will of donor is void till extent. ఆ గిఫ్ట్లో ఎంతవరకు కండిషన్ అనేది డోనార్ రైట్ మీద, డోనార్ విల్ మీద డోనార్ కెన్ రీవోక్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వాయిడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక 1 lakh ఏ అనేవాడు బి అనేవాడు గిఫ్ట్ చేస్తున్నాడు. అందుట్లో ఒక 10,000 నేను ఏ అనేవాడు ఏం చెప్పాడంటే గిఫ్ట్ ఇస్తా, ఒక 10,000 నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు రీవోక్ తీసుకుంటాను అన్నాడు. సో ఆ 10,000 ఏదైతే ఉందో అమౌంట్ ఈజ్ నాట్ కన్సిడర్స్ గిఫ్ట్, ఎందుకంటే డోనార్ మీద డిపెండ్ అయింది ఉంది కాబట్టి ఆ పోర్షను గిఫ్ట్ యాజ్ పర్ ద గిఫ్ట్ రూల్స్ ప్రకారం డోనార్కి రైట్ ఉంది కాబట్టి టు రీవోక్ వితౌట్ హ్యావింగ్ ఇన్ స్పెసిఫిక్ కండిషన్ ఏమీ లేకుండా రీవోక్ చేసే హక్కు పెట్టుకున్నాడు కాబట్టి ఆ కండిషను ఆ 10,000 అనేది గిఫ్ట్ కింద వెళ్ళదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఈ 1 lakh ఏదైతే 10,000 పోర్షను, ఏ డోనార్ సేయింగ్ దట్ ఐ కెన్ టేక్ దట్ మనీ 10,000 వెన్ ఎవర్ ఐ నీడ్ ఇట్ అని చెప్పాడు. సో అది డోనార్ మీద ఉంది కాబట్టి సో దట్ 10,000 విల్ టేక్ ఇట్ అవుట్ అండ్ ద రిమైనింగ్ 19,000 ఓన్లీ కన్సిడర్ as పార్ట్ ఆఫ్ ది గిఫ్ట్. ఆ రిమైనింగ్ 19,000 ఏ నుంచి అంటే డోనార్ దగ్గర నుంచి ధోనికి గిఫ్ట్కి వెళ్తుంది. ఆ 10,000 అనేది ఏ దగ్గరే ఉంటుంది. సో ఇట్ విల్ నాట్ ట్రాన్స్ఫర్ దట్ పర్టికులర్ బి. దట్స్ అ గిఫ్ట్ కండిషన్. రెండోది వచ్చేసరికి రెవకేషన్ ఆఫ్ ది గిఫ్ట్. ఇది మ్యూచువల్ అగ్రిమెంట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మ్యూచువల్ అగ్రిమెంట్, దాంట్లో 3 ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. ఫస్ట్ కండిషన్ ఉండాలి. సెకండ్ వచ్చేసరికి ఆ కండిషన్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ డోనార్స్ విల్ మీద ఆధారపడి ఉండకూడదు. మూడో వచ్చేసరికి డోనీ కూడా మస్ట్ యాక్సెప్ట్ దట్ కండిషన్. తర్వాత వచ్చేసరికి డోనార్ మీద when there is having a right to revocable by the donor,
ఎంతవరకు అయితే రివోక్ చేస్తానో, ఎంతవరకు నేను చెప్తున్నానో నేను రివోక్ చేస్తాను ఆ గిఫ్ట్లు అనేది, ఆ టిల్ దట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ వాయిడ్. మనం 1 lakh ఎగ్జాంపుల్ ప్రకారం ఆ 10,000 ఎంతవరకు అయితే నేను ఎప్పుడు కావాలంటప్పుడు తీసుకుంటాను అంటున్నాడు, ఆ 10,000 అనేది గిఫ్ట్గా కన్సిడర్ చేయదు. రిమైనింగ్ 19,000 కన్సిడర్స్ ద గిఫ్ట్ ఫ్రమ్ ఏ టు బి. ఏ ఇస్ ద డోనర్ అండ్ బి ఇస్ ద డోనీ. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏం చెప్తుందంటే రెవొకేషన్ బై రెసిషన్. అంటే ఏం చెప్తుందంటే ఈ గిఫ్ట్ మే బి రీవోక్డ్ బై సమ్ స్పెసిఫిక్ కండిషన్స్. మనం ఒకసారి కాంట్రాక్ట్లో మనం చూసుకుంటే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వడానికి కన్సిడరేషన్ ఉండాలి, వాలంటీర్లు ఉండాలి, వాలంటీర్గా చేసి ఉండాలి ఆ కాంట్రాక్ట్ను. దాని తర్వాత బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, స్పెసిఫిక్ రూల్స్ చెప్పాం. ఈ గిఫ్ట్ కూడా అదే గ్రౌండ్స్లో రివోక్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం గిఫ్ట్ డెఫినేషన్లో 122లో ఒక కండిషన్ చెప్పాం, వాలంటీర్గా ఆ డోనార్ అనేవాడు డోనీకి ఇవ్వాలి అని. ఆ కండిషన్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఆ గిఫ్ట్ విల్ బి రీవోక్డ్ ఆర్ రిసెండెడ్ ఆర్ రెసిషన్. అంటే ఆ గిఫ్ట్ అనేది వ్యాలిడ్ కాదు. ఆ వాలంటీరింగ్ అంటే ఏంటి, వాడిని ఏమన్నా ఫోర్స్ చేసి గిఫ్ట్ చేయమని చెప్పడం కానీ, లేకపోతే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం కానీ, ఫ్రాడ్ చేయడం కానీ, మిస్ప్రజెంట్ చేయడం కానీ, లేకపోతే చీటింగ్ చేయడం కానీ, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్తో ఆ గిఫ్ట్ ఏమైనా చేయబడి ఉంటే అది ఆటోమేటిక్గా విల్ బి రివోక్డ్. అంటే అది గిఫ్ట్ని రివోక్ చేయడానికి కావాల్సిన కండిషన్ మీట్ అయినట్టు అన్నమాట. అలా కాకుండా రిమైనింగ్ గ్రౌండ్స్ 2 గ్రౌండ్స్ ఫర్ కాంట్రాక్ట్స్, కన్సిడరేషన్, బ్రీచ్. కన్సిడరేషన్ ఈ గిఫ్ట్కి వ్యాలిడ్ అవ్వదు ఆ గ్రౌండ్, ఎందుకంటే మన గిఫ్ట్ డెఫినేషన్ ప్రకారమే నో కన్సిడరేషన్. కాంట్రాక్ట్లో కన్సిడరేషన్ ఉంటుంది కానీ గిఫ్ట్లో కన్సిడరేషన్ ఉండదు. సో ఆ పాయింట్ అనేది ఆ గ్రౌండ్ బేస్ చేసి మనం గిఫ్ట్ని రివోక్ చేయాలి. అది ఇన్వాలిడ్ కండిషన్ ఫర్ గిఫ్ట్. ఇంకోటి వచ్చేసరికి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అది కూడా ఇక్కడ గిఫ్ట్కి పనికిరాదు. ఆ గ్రౌండ్ మీద కూడా మనం రివోక్ చేయలేం, ఎందుకంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఇక్కడ డోనీ యొక్క అబ్లిగేషన్ ఏమి లేదు. సో బేసికల్గా డోనార్ ఇస్తున్నాడు, డోనీ తీసుకుంటున్నాడు, అంతే. దేర్ ఇస్ నో ఆబ్లిగేషన్ టు ఫిల్ బై ద డోనీ. అందుకని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏదైతే ఆ గ్రౌండ్ ఉన్నదో, కాంట్రాక్ట్లో రివోక్ అవ్వడానికి కానీ క్యాన్సిల్ అవ్వడానికి ఏదైతే గ్రౌండ్స్ ఉన్నాయో అన్ని గ్రౌండ్స్ గిఫ్ట్కి ఎలిజిబుల్ కావు. ఏమేమి ఎలిజిబుల్ కావు, కన్సిడరేషన్ ఎలిజిబుల్ కాదు గిఫ్ట్కి, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కూడా ఎలిజిబుల్ కాదు. సో ఈ మిగిలిన గ్రౌండ్స్ ఏవైతే మన కాంట్రాక్ట్లో చూసామో అయ్యే గ్రౌండ్స్ ఇక్కడ గిఫ్ట్కి కూడా ఎలిజిబుల్ అవుతాయి. గిఫ్ట్ని మనం రివోక్ చేయడానికి ఈ కండిషన్స్ మీట్ అయితే, ఇలాగ వాలంటీర్ కాకుండా చేస్తే, గిఫ్ట్ చేస్తే అది రివోక్ చేయొచ్చు. ఇది సెక్షన్ 126. సో 126 ఏం చెప్తుందంటే వెన్ ద గిఫ్ట్ కెన్ బి సస్పెండెడ్ అండ్ రివోక్డ్. ఫస్ట్ వచ్చేసరికి మ్యూచువల్ అగ్రిమెంట్. ఆ మ్యూచువల్ అగ్రిమెంట్లో 3 పాయింట్స్ ఉన్నాయి. కండిషన్ మస్ట్ బి దేర్. సెకండ్ వన్ ఈజ్ ద కండిషన్ మస్ట్ నాట్ డిపెండెంట్ ఆన్ డోనార్ విల్. అంటే డోనార్ యొక్క పవర్ మీద ఆ కండిషను అవుతుందా జరుగుతుందా జరగదనేది డోనార్ పవర్ మీద ఆధారపడి ఉండకూడదు. మూడోది వచ్చేసరికి డోనీ మస్ట్ యాక్సెప్ట్ దట్ పర్టికులర్ కండిషన్. అది మ్యూచువల్ అగ్రిమెంట్. రెండోది వచ్చేసరికి ఏంటంటే రెవొకేషన్ బై ద రెసిషన్. ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్స్ మీద గిఫ్ట్ కూడా వర్క్ అవుతుంది. కాకపోతే కొన్ని కండిషన్స్ గిఫ్ట్కి పనికిరావు. ఆ కండిషన్స్ ఏంటంటే కన్సిడరేషన్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఏంటంటే నా రెండు దీనికి గిఫ్ట్ డెఫినేషన్ ప్రకారం పనికిరావు. మిగిలిన గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాలంటీర్లు, తర్వాత లాఫుల్, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దీనికి పనికొస్తాయి అనమాట. ఈ వాలంటీర్గా గిఫ్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా గిఫ్ట్ మే బి రివోక్డ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అవర్ వీడియోస్.